నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. చంద్రగ్రహణం అయితే అయిపోయింది. ప్రస్తుతం రాబోతున్న సూర్యగ్రహణం గురించి చాలా మందికి చాలా అపోహలు, అలాగే భయాందోళన కూడా చాలా ఉంటాయి. గ్రహణ సమయంలో ఎట్లా ఉండాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలని చెప్పేసి. సో అవన్నింటిని క్లియర్ చేసి ముక్కుసూటి సమాధానం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, చంద్రగ్రహణం అయితే అయిపోయింది. చాలా మంది చాలా అపోహలు ఉన్నా కూడా వాటిని క్లియర్ చేసి ముక్కుసూటి సమాధానంతో వాళ్ళకి గన్ షాట్ ఆన్సర్స్ అయితే మీరు ఇచ్చారు ప్రీవియస్ వీడియోస్లలో. సో ప్రస్తుతం రాబోతున్న సూర్యగ్రహణం గురించి చాలా మంది భయ ఆందోళనకు అయితే గురవుతూ ఉంటారు. సో వారికి మీరు ఎట్లా గైడ్ చేయగలుగుతారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే చంద్రగ్రహణం మీద మీ యొక్క స్పందన నిజంగా అమోఘం. నేను ఒక రకంగా చెప్పుకోవాలంటే ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ విత్ యువర్ విషెస్. అయితే వివేక్, మనము చంద్రగ్రహణం గురించి మాట్లాడుకున్నాం హిట్ టీవీలో. ఇప్పుడు సూర్యగ్రహణం గురించి కూడా మాట్లాడుతున్నాం. మనకి సూర్యగ్రహణం ఏంటంటే 21వ తారీఖు సెప్టెంబర్ మాసము 2025 భాద్రపద అమావాస్య రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. ఇది రాత్రి సుమారు 10:59 నుంచి, అంటే 21వ తారీఖు రాత్రి 10:59 నుంచి 22 అంటే తెల్లవారితే అర్లీ అవర్స్ ఆఫ్ 3 hours 23 minutes, అంటే 3:23 వరకు సుమారు ఈ యొక్క సూర్యగ్రహణ కాలం ఉంటుంది అన్నది ఒక క్యాల్కులేషన్ ఇది. సో మీరు గ్రహణం గురించి అంటున్నారు కదా. సో చాలామందికి గ్రహణాలంటే భయాలు, అపోహలు అని మీరు అన్నారు. నిజంగా గ్రహణము అంటే భయాలు, అపోహలు అనడానికి రెండు కారణాలు ఉంటాయి వివేక్. ఎందుకంటే మీరు కూడా సైన్స్ చదువుకునే స్టూడెంట్ కాబట్టి చెప్తున్నాను. ఒకటి, మనకి శాస్త్రీయ పరిశోధన ఒకటి జరుగుతూ ఉంటుంది అనునిత్యం. మనకి ఎవల్యూషన్ నుంచి కూడా మనకు సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఎవల్యూషన్కి బిఫోర్ మనకు ఉన్నటువంటిది ఏంటి అంటే ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్. యూ కెన్ సే ఇట్ ఇస్ అ రిలీజియస్ పర్సెప్షన్. అంటే మతపరమైనవి లేదా ధర్మపరమైనటువంటి కూడా మనకి ఈ సృష్టిలో ఉన్నాయి. బోత్ సైమల్టేనియస్లీ ట్రావెల్. ఇటు శాస్త్రీయపరమైనది, అది ఎవిడెన్స్ బేస్డ్. ఏంటంటే ఇది రియాలిటీ. అది అంటే రియాలిటీ నీడ్స్ మోర్ ఎవిడెన్సెస్. బట్ వాట్ అబౌట్ ద కాన్ఫిడెన్స్ బిలీఫ్? ద కాన్ఫిడెన్స్ బిలీఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ బిలీఫ్ అనేది ఏంటంటే ఇది సబ్జెక్టివ్. ఒక వ్యక్తి యొక్క పరిశోధన, ఒక వ్యక్తి యొక్క నమ్మకము, ఒక వ్యక్తి దృక్పథాన్ని నుంచి వచ్చినటువంటి ఒక సిద్ధాంతం, ఇవన్నీ కూడా ఒక వైపు ఉంటే, ఇంకొక వైపు ఏంటంటే పూర్తిగా ఆధారాలు బట్టి, అంటే పూర్తిగా ఎవిడెన్సెస్ బట్టి మనం కొన్ని నిర్ధారణకు వస్తాం. ఇవి రెండు సైమల్టేనియస్లీ మన సమాజంలో ట్రావెల్ చేయడం వల్ల ఏమైపోయిందంటే 2 రకాల భావాలు ఉంటాయి. మీరు అన్నట్టు భయపడే వాళ్ళు ఉంటారు. ఏముందిలే, మన గ్రహణ కాలంలో ఇవన్నీ చేస్తే వచ్చేది ఏముంది, మనకు ఉద్యోగం రాని వాడికి ఉద్యోగం వస్తుందా, పెళ్లి కాని వాడికి పెళ్ళి అవుతుందా, మన పిల్లలు ఆటిజంతో పుట్టారు వాళ్ళకి ఏమైనా మాటలు వస్తాయా, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేసుకుంటామంటే రిలేట్ చేసుకుంటాం. మన జీవితంలో ఎప్పుడు ఏ మార్పు లేదు, కొత్తగా గ్రహణం రోజు ఇచ్చే మార్పు ఏంటి, దానికి మనం ఇవన్నీ పాటిస్తున్నాం అనేటువంటి ఫ్రస్ట్రేషన్తో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వద్దు, ఒక ఆశావాదంతో ఉంటారు. ఏంటంటే అయ్యో రేపు పొద్దున ఏదో జరగబోతుంది, పలానా గురువు గారు చెప్పారు, పలానా సిద్ధాంతి గారు చెప్పారు, కాబట్టి మన నియమనిష్టలన్నీ పాటించాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో గ్రహణము ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ చంద్రుడి వల్ల, అంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల సూర్యుడి యొక్క కాంతి సంపూర్ణంగా మనకి భూమి మీద ఉన్నటువంటి మనకి గ్రహణం. యాక్చువల్లీ మనం ఏమంటున్నాము, సూర్యగ్రహణం అంటున్నాడు. సూర్యగ్రహణం ఉండదు. గ్రహణం ఎవరికి? భూమి మీద ఉన్న వాళ్ళకి. మనకి భూమిలో కొంత భాగము వెలుగు బికాస్ ఆఫ్ ద మూన్. ఈ మధ్యలో ఎప్పుడైతే మీకు చంద్రుడు యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటారు, అంటే చంద్రుడు మధ్యలో దూరణం అనొచ్చు ఒక కామన్ మ్యాన్కి చెప్పడం. ఈ చంద్రుడు దూరణంని, అంటే మధ్యలో రావడాన్ని ఎలా చూసుకోవాలంటే మనము 3 ఆబ్జెక్ట్స్ కింద చూసుకోవాలి. ఒకటి సూర్యుడు, చంద్రుడు, భూమి. ఈ 3 ఆబ్జెక్ట్స్ ఒక స్ట్రైట్ యాక్సిస్లోకి వస్తాయి, అంటే ఒక సమాంతర రేఖలోకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. సో ఇలా ఏర్పడేటప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా గురుత్వాకర్షణకు లోనేది, రొటీన్ కంటే ఎక్కువగా గురుత్వాకర్షణ శక్తి లోనేది ఎవరు? భూమి. కాబట్టి భూమి మీద తీవ్రమైనటువంటి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఉంటుంది. అంటే అట్ ద సేమ్ టైం సూర్యుడి యొక్క కిరణాలు కొంతకాలం, అంటే ఒక డ్యూరేషన్, ఇప్పుడంటే మనకి 3 గంటల చిల్లర చూపిస్తున్నారు కానీ. సార్, స్మాల్ సారీ ఫర్ ఇంటరప్షన్. సూర్యకిరణాలు అనగానే చాలా మంది ఇప్పుడు గ్రహణ సమయంలో సూర్యకిరణాలు పడడం వల్ల ఫుడ్ ఏదైతే ఉంటుందో, తర్వాత ప్లాంట్స్ కానీ చాలా ఏరియాస్ వైడ్గా పాయిజనస్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుంచి సైన్స్ క్లాసెస్లో, ఇంటర్మీడియట్లో కానీ ప్రతి సైన్స్ క్లాసెస్లో మనకు చెప్తా ఉంటారు, సూర్యరశ్మి వల్లనే చెట్లు పెరుగుతాయి, మనుషులు కూడా పెరుగుతారు, వితౌట్ సూర్యరశ్మి దెర్ ఈజ్ నో లైఫ్ అని చెప్తా ఉంటారు. సో సూర్యుడు అనేవాడు భౌతికమా, లేదంటే ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో సూర్యకిరణాలు పడడం వల్ల పాయిజన్ అవుతుందని చెప్పేసి అంటున్నారు కదా.
సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను ఇందాక కూడా చెప్పా కదా వివేక్, ఇప్పుడు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 3 ఆబ్జెక్ట్స్ అంటే 3 మాసెస్ అంటే ఈ 3 ఆబ్జెక్ట్స్ ఒక సమాంతర రేఖలోకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఇది ఫస్ట్ సైంటిఫికల్లీ ప్రూవన్ ఫ్యాక్ట్ ఇది. అంటే ఒక స్ట్రైట్ యాక్సిస్లోకి ఈ మూడు యొక్క అంటే మెయిన్ సూర్యుడు చంద్రుడు భూమి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. గ్రహణము ఏర్పడినప్పుడు ఏమైపోతుంది? ఫస్ట్ గ్రహణము అంటే ఏంటి? యు ఆర్ అవే ఫ్రమ్ లైట్, అంటే మీరు వెలుగులో నుంచి చీకట్లోకి వెళ్ళడం, అంటే మీకు కాంతి కనపడకపోవడం పాక్షికంగా. ఇప్పుడు ఒక రకంగా చెప్పండి, ఇప్పుడు మనం ఈ స్టూడియోలో ఉన్నాం, ఇక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే మీరు నాకు కనిపిస్తారా? నేను మీకు కనిపిస్తానా? కనపడం. కానీ మనం ఇక్కడ ఉన్నామా లేమా? ఉన్నాము ప్రజెంట్. సేమ్ గ్రహణం కూడా అంతే. గ్రహణంలో సూర్యుడు మాయంగాడు, చంద్రుడు మాయంగాడు. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఇల్యూజన్ ఏంటంటే, అరే సూర్యుడు కనపడట్లేదు, నేను చిన్నగా ఉన్నప్పుడు సూర్యుడు మాయమైపోయాడు, ఒక పాము వచ్చి మింగేస్తుంది అన్నటువంటి కథనంతోనే మనం చిన్నప్పటి నుంచి పెరిగాం. సో మీరు ఇందాక అన్నాడు భయము, అపోహలు ఇవన్నీ ఎందుకు అన్నారు కదా. సూర్యగ్రహణం టైంలో మనం చాలా సింపుల్ లాజిక్ మీద వెళ్ళాలి. ఇప్పుడు సూర్యగ్రహణం మనకి పాక్షికమే, కానీ మీరు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మీరు అట్లా కొన్ని కంట్రీస్లో చూసుకుంటే పసిఫిక్ కానీ ఇటువంటి ప్లేసెస్కి వెళ్తే మాత్రం అక్కడ వాళ్ళకి గ్రహణ కాలము, గ్రహణ వీక్షణ ఎక్కువ ఉంది వాళ్ళకి. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే, సైన్స్లో ఒక కోణాన్ని మీరు కూడా గమనించాలి. ఏంటంటే టోటల్ గ్రావిటేషనల్ ఇంపాక్ట్ ఆఫ్ ద లూనార్ ఎక్లిప్స్ ఆర్ వెదర్ సోలార్ ఎక్లిప్స్, సూర్యుడి యొక్క గ్రహణం కావచ్చు, చంద్రుడి యొక్క గ్రహణం కావచ్చు, దేనిని ప్రభావితం చేస్తుంది? భూమినే కదా. సో భూమి మీద గ్రహణ ప్రభావము కొంత టైం, అంటే కొంత టైం మనకి కొన్ని చోట్ల మనకి సూర్యుడి యొక్క కాంతి కిరణాలు మధ్యలో ఈ చంద్రుడి యొక్క ఇంటరాక్షన్ వల్ల భూమి మీద కనపడినప్పుడు మనం ఏం చూస్తున్నాము? అరే కిరణాల వైపు నుంచి ఆలోచిస్తున్నాం, అంటే సన్ రేజెస్ ఒక టైంలో ఒక డ్యూరేషన్ వరకు అక్కడ మనకి విజిబిలిటీ లేదు, ఒక పాక్షికంగా, అవునా? సో ఈజ్ ద ఓన్లీ ఎక్లిప్స్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద సన్ రేసెస్ ఆర్ ద గ్రావిటేషన్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. సూర్యుడికి యొక్క కిరణాలు కనపడకపోవడం ఆ ఒక టైంని మాత్రమే మనం గ్రహణం కింద తీసుకుంటున్నామా? సూర్యుడి యొక్క ప్రభావము భూమి మీద, లేకపోతే చంద్రుడు యొక్క ప్రభావం భూమి మీద ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మీ కెమెరామ్యాన్ మీ రైట్ హ్యాండ్ పట్టుకొని లాగుతాడు, నేను మీ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని లాగుతాను. అప్పుడు మీరు మధ్యలో ఉంటారు బ్యాలెన్స్డ్గా, ఈక్వల్ ఫోర్స్. బికాస్ సూర్యుడు ఇటు లాగుతున్నాడు, చంద్రుడు ఇటు లాగుతున్నాడు భూమిని. అప్పుడు సడన్గా నేను వదిలేస్తాను. నేను వదిలేసినప్పుడు మీరు ఎటు బెండ్ అవుతారు? ఎవరైతే మీకు పవర్ఫుల్గా మీ ఎటువైపు అయితే ఒక వన్ సైడ్ మిమ్మల్ని అయితే మీకు లాగుతుంటారో, అప్పుడు కెమెరామ్యాన్ మీ కుడి చేయబట్టుకుని లాగినప్పుడు మీరు ఆటోమేటిక్గా అటు బెండ్ అవుతారు. ఓకే, సో పూర్తిగా ఒకవేళ చంద్రుడు భూమిని లాగుతున్నప్పుడు సూర్యుడికి కూడా యాక్సెస్ ఉంటుంది కదా. ఈ స్ట్రైట్ యాక్సిస్లో జరిగేటువంటి యుద్ధం ఇదే. ఈ స్ట్రైట్ యాక్సిస్లో ఇది జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కిరణాల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ కేవలం కిరణాల గురించి మాట్లాడితే, మీరు ఇందాక అన్నారు విషపూరితమైనటువంటి కిరణాలు గ్రహణ కాలంలో భూమి మీద పడతాయి, కాబట్టి మన పూర్వీకులందరూ కూడా ఆహారం అంతా కూడా పొల్యూటెడ్ అయిపోతుంది, కంటామినేటెడ్ అవుతుంది, దాని నుంచి మనం కాపాడుకోవడం కోసం మనం దర్బలు వాడతామని చెప్తారు. దర్బల థియరీ ఈజ్ వండర్ఫుల్ సార్. ఎందుకంటే మన ఋషుల మునులు దర్బల గురించి ఏం చెప్పారంటే, మనకి జనరల్ గా మీరు ఈ థండర్స్ గురించి వినే ఉంటుంటారు. మనకు ఆకాశంలో వర్షాలు అవుతున్నప్పుడు థండర్స్ వచ్చినప్పుడు మనం చాలా మంది ఫ్యాక్టరీస్ లో, ఇండస్ట్రీస్ లో, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లో ఏం చేస్తారు, ఈ కాపర్ రిలేటెడ్ ఈవెన్ టెంపుల్స్ పైన కూడా చూడొచ్చు. మీరు కాపర్ టెంపుల్లో ఎక్కడ కూడా మీకు కాపర్ కన్స్ట్రక్షన్ లేని టెంపుల్ ఉండదు మీకు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఓన్లీ టు వాట్ యాక్చువల్లీ ఇట్ విల్ అరెస్ట్ ద థండర్. ద థండర్ విల్ బి అరెస్టెడ్ బై ద కాపర్. సో దట్ ఈవెన్ మీకు దర్బల వల్ల కూడా ఏమవుతుందంటే, ఇట్ హ్యాస్ గాట్ ద ఈక్వల్ ఎనర్జీ టు ప్రొటెక్ట్ ద నెగటివ్ ఎనర్జీ ఆఫ్ ద టైమ్. ద టైమ్ వాట్ విల్ హ్యాపన్, ఎస్పెషల్లీ ద థండర్ లైట్ వెన్ ఇట్ ఈస్ ఫోకసింగ్, వెన్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఎర్త్ ఆర్ సమ్ ఆబ్జెక్ట్స్. అంటే దర్బలకి కూడా అంత శక్తి ఉంది అన్నది కూడా మన పూర్వీకులు, మన ఋషులు ఎప్పుడూ చెప్పారు. ఇది మనం కేవలం ఏమనుకుంటామంటే అవన్నీ కూడా మూర్ఖత్వం, చాదస్తమం అని అనుకుంటాం తప్ప నిజంగా ఆ విషయంలో మాత్రం దర్బలు వాడతారు. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏంటంటే, మనం రెండు విషయాలు మాట్లాడడం. ఇందుకు ఒకటి సైంటిఫిక్ పర్సెప్షన్ ఒకటి ఉంటుంది, రెండోది ఏముంటుంది రిలీజియస్ పర్సెప్షన్ కూడా ఒకటి ఉంటుంది. మనకి చాలా మటుకు ఏంటంటే మన సమాజంలో, ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మీరు ఎక్కువ చూడండి, మనకు రిలీజియస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏమున్నా కానీ ఫస్ట్ వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ మత గ్రంథాల్లో ఏం చెప్పారు, లేదా వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాటినే ప్రామాణికంగా తీసుకుంటారు తప్ప యాన్సిస్టర్స్ ఏం ఫాలో అవుతున్నారు. బికాస్ వి ఆల్వేస్ ఒబీడియంట్లీ ఫాలో వాట్ ఆల్ సెడ్ బై అవర్ యాన్సిస్టర్స్, రైట్? ఇక్కడ ఏమైపోతుంది, మీకు సైన్స్ చాలా డెవలప్ చేసింది, సైన్స్ చాలా ఎస్టాబ్లిష్ చేసింది. ఒక 100 సంవత్సరాల కింద లేనివి
ఒక 200 సంవత్సరాల కింద లేనివి ఎన్నో విషయాలను కూడా పరిశోధన ద్వారా అవగాహన తీసుకొచ్చింది. కానీ ఎంత అవగాహన తీసుకొచ్చినప్పుడు కూడా మనిషిలో ఒక భావోద్వేగం ఉంటుంది చూడండి. దెర్ ఇస్ అన్ ఎమోషన్ ఆఫ్ సర్వైవల్, దెర్ ఇస్ అన్ ఎమోషన్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లూజింగ్ సంథింగ్, డెత్ ఫ్యాక్టర్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఆ లూజింగ్ సంథింగ్ ఎల్స్ ఆర్ సంథింగ్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ హ్యాపెనింగ్ సంథింగ్ ఇన్ ద లైఫ్ ఆన్ ద ఎర్త్. ఇవన్నీ కూడా ఏంటంటే అది వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినవి, వ్యక్తి యొక్క భావోద్వేగాలకి, వాళ్ళ ఆత్మవిశ్వాసాలకు సంబంధించింది. కాబట్టి ఎవరెంత చెప్పినా, ఎవరెంత వద్దు అని చెప్పినా, శాస్త్రీయ పరంగా ఎన్ని ప్రూవ్ అయినా కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకోండి, మీరు గ్రహణం విడుపు టైంలో స్నానం చేయాలి, గ్రహణ కాలంలో గ్రహణం స్టార్ట్ అయ్యే ముందు స్నానం చేయాలి, ఇట్లాంటివి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫుడ్ ఆ టైంలో తినకూడదు. నిజంగా ఫుడ్ తిన్న వాళ్ళకి అప్పుడు ఏం జరిగింది? ఇంకా కొంతమంది అయితే గ్రహణ కాలంలో మనం స్త్రీ పురుషులు అంటే భార్యాభర్తలు వాళ్ళు సంభోగం కూడా చేసుకోవచ్చా లేదన్నటువంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. అంటే ఒకవేళ ఆ టైంలో చేస్తే పుట్టిన పిల్లవాడు ఏమైనా అబ్నార్మల్గా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్తో పుడతాడా, లేకపోతే ఏమైనా ఫిజికల్లీ ఇంపైర్డ్ ఫిజికల్లీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఫామ్ అవుతాయా అన్నది కూడా చాలా మంది నన్ను ప్రశ్నలు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటి తెలుసా వివేక్, గ్రహణము అంటే సైంటిఫిక్గా చూసేవాళ్ళు ఒక సెట్ ఉంటే, గ్రహణము అంటే అది సృష్టిలో ఏదో జరగరాంది ఏదో జరుగుతుంది. ఆ జరిగే క్రమంలో మొన్న రీసెంట్గా కూడా ఎవరో చెప్తున్నారు, చంద్రగ్రహణ కాలంలో మొన్న రీసెంట్గా వచ్చిన చంద్రగ్రహణ కాలంలో ముఖ్యంగా 5-6 పొలిటీషియన్లు అందరూ కూడా వాళ్ళ రాజకీయ ఉనికి కూడా కూలిపోయారు ఆ గ్రహణ కాలంలో అని కూడా ఒక విశ్లేషణ జరిగింది. సో ఇవన్నీ ఒకసారి మార్కెట్లోకి వచ్చాయనుకోండి, మనుషులు దేన్ని నమ్ముతారు చెప్పండి? దేన్ని నమ్ముతారు? దాని వెనక రిలేటివిటీ ఏముంది అంటే, మనకి యూనివర్స్లో ప్లానటరీ కాన్ఫిగరేషన్లో వచ్చే మార్పులు భూమి మీద వాటి ప్రభావం లేదు అని కదా ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం రెండు కూడా 17వ శతాబ్దం నుంచి విడిపోయినాయి. ఐడియాలజికల్లీ అస్ట్రానమీ అండ్ అస్ట్రాలజీ హ్యావ్ పార్ట్ విడిపోయినాయి రెండు. ఎందుకు? ఈ గ్రహాల యొక్క మార్పు ఏవైతే జరుగుతున్నాయో వీటి ప్రభావం జ్యోతిషులు చెప్పుకుంటున్న దాంట్లో అసలు వాస్తవం లేదు. కేవలం అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయము లేదా వాళ్ళ వ్యక్తిగత నమ్మకము. అది మేబీ రిలేటెడ్ టు ద రిలీజన్ అని వాళ్ళు దాన్ని నిర్ధారించేశారు. సార్ ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే కనుక జాబ్ చేయకుండానే బతకడానికి అసలు వీల్లేదు. సో ప్రతి ఒక్కరు వివిధ రంగాల్లో వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో బిజీ అయిపోతూ జాబ్స్ చేస్తూ ఉంటారు. సో ఈ గ్రహణాలు అనేటివి ఈ టైంకి వస్తాయి, ఆ టైంకి వస్తాయి అది ఉండదు. సో ఆస్ట్రాలజీ ప్రకారంగా సో అండ్ సో సర్టన్ టైం నుంచి సర్టన్ టైం వరకు గ్రహణం వస్తుందని చెప్పేసి ఉంటుంది. సో ఈ జాబ్ చేసే వాళ్ళకు నైట్ షిఫ్ట్స్ ఉంటారు, మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఇట్లా భయం ఉండడం వల్ల వాళ్ళు ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు? ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, లేకపోతే ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ ఉంటాడు, వాళ్ళకి కరెక్ట్గా గ్రహణ కాలంలో వాళ్ళకి జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. అది మ్యాండేటరీ ఉంటుంది. ఒకవేళ ఆ టైంకి వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళకి ఏమైనా ఆఫీస్లో ప్రాబ్లం కావచ్చు, మేబీ అది ప్రాజెక్ట్ ఫినిషింగ్ టైం కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. దే హ్యావ్ టు ఎక్స్పోజ్ ద స్కై డ్యూరింగ్ దట్ టైం. వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది, తప్పకుండా ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. రెండోది వాళ్ళకి ఆహార టైం కూడా అది అయ్యుండొచ్చు. మనం ఫుడ్ అంటే ఒక 3 to 4 hours to 5 hours మనం గ్రహణ కాలంలో అవాయిడ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఇదైతే చెప్పారు చూడండి, ఇప్పుడు మనిషికి బేసిక్ సర్వైవల్ ఏదైతే ఉంటుందో, నేను బతకాలి, నా కుటుంబాన్ని బతికించుకోవాలి, ఇది ప్రతి మనిషి జీవితంలో నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. అవునా? ఈ సర్వైవల్ వల్ల వచ్చేటువంటి ఫియర్ని నువ్వు ఒక లాజికల్గా చెప్పినా దాన్ని ఒక కామన్ మ్యాన్ తీసుకోలేడు. కానీ ఆస్ట్రాలజీ ఏం చేస్తుందంటే దాంట్లో మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ వాట్ ఆల్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ద ఎకలిప్స్ అంటే ఈ చంద్రగ్రహణం టైంలో కానీ సూర్యగ్రహణ కాలంలో కానీ అది 12 రాశులకి వివిధ భాగాలు చేసి, ముఖ్యంగా చంద్రుడి యొక్క పాత్ర ఏంటి, చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడి యొక్క పాత్ర మీ జీవితంలో ఏముంటుంది, సూర్యుడి యొక్క పాత్ర ఏముంటుంది. సూర్యుడు మీకు జీవం ఇస్తాడు. ఈ సృష్టి ఉంది అంటే సూర్యుడి వల్లనే ఉంది. సూర్యుడు లేకపోతే ఏమీ లేదు. ఓకే, సో అలాంటప్పుడు ఈ సృష్టి అంతా ఏర్పడడానికి కారణం కూడా సూర్యుడిలో ఒక విస్ఫోటనం జరిగే బిగ్ బ్యాంగ్ థియరీ అంతా కూడా ఒక హైపోథెటికల్ ఇన్ఫర్మేషన్ మీదనే మనం ఈ రోజు కూడా అది సైంటిఫిక్ ఎవిడెన్స్ కిందనే తీసుకుంటున్నాం తప్ప. సో సూర్యుడి యొక్క ప్రభావం లేదు, జీవం లేదు, మీ ఎదుగుదల లేదు, మీ హైట్ పర్సనాలిటీ అంతా కూడా మీకు దేని నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. అయితే ఇక్కడ గ్రహణ కాలంలో మీరు అన్నటువంటి కామన్ మ్యాన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఐడియా ఉందా, భూమి చంద్రుడు భూమి కంటే బరువు తక్కువ ఉంటాడు. మీకు ఐడియా ఉంది కదా, భూమి యొక్క బరువుతో కంపేర్ చేస్తే చంద్రుడి యొక్క బరువు తక్కువ. మనము చంద్రుడి మీదకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు? లో గ్రావిటేషన్ ఫోర్స్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీ హైట్ ఎంత? 5.7. 5.7. చంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ హైట్ ఎంత ఉంటుంది?
5.9 inches. Okay. 2 ఇంచులు పెరుగుతారు. ఇప్పుడు మీరు ఒక స్ప్రింగ్ తీసుకోండి సార్. స్ప్రింగ్ తీసుకొని ఇటువైపు మీరు ఎడ్జ్ నాట్ చేయండి. అంటే దాని స్ట్రెచ్చింగ్ లెవెల్ ఎంత ఉంది? ఇంత కెపాసిటీ ఉంది. సో ఇదే స్ట్రెచ్చింగ్ లెవెల్ మీరు మీ హైట్ని మీరు గనక చంద్రుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు మీకు 2 ఇంచులు హైట్ పెరుగుతుంది అనేది సైంటిఫిక్ ఫ్యాక్ట్. Okay. మళ్ళీ మీరు భూమి మీదకి వచ్చాక ఎంత ఉంటారు హైట్? As usual. యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ఒరిజినల్గా భూమి మీద పుట్టినప్పుడు ఎంత ఉన్నారో అంతే ఉంటుంది. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనము చంద్రుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత హై ఎక్విప్మెంట్ డ్రెస్ ఎందుకు వెళ్తాము? Because to protect skin from నో, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇది ప్రొటెక్షన్తో లేకుండా మీరు వెళ్ళారనుకోండి, మొత్తం చెవులోంచి ముక్కులోంచి ఎక్కడి నుంచి రక్తం బయటకు వచ్చేస్తుంది. సో భూమి మీద మనం పుట్టిన తర్వాత భూమి అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా మనం సర్వైవ్ అవ్వగలుగుతున్నాం కాబట్టి వీఆర్ సేఫ్ ఆన్ ద ఎర్త్. ద సేమ్ అట్మాస్ఫియర్ విల్ నాట్ ఫైండ్ ఇన్ ద మూన్, నియర్ బై ద మూన్ ఆర్ విత్ ఇన్ ద మూన్. కాబట్టి మనం అంత ప్రొటెక్షన్తో అక్కడికి వెళ్తాం, అంత ప్రొటెక్షన్తో వెళ్తాం అక్కడికి. సో జస్ట్ ఇమాజిన్, మీరు చంద్రుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు మీ హైట్ 2 ఇంచులు పెరిగిందంటే 2 ఇంచులు పెరిగింది, మళ్ళీ భూమి మీదకి రాగానే మీ ఒరిజినల్ హైట్ వచ్చింది, అవునా? అది సినిమాలో చూపిస్తే ఎట్లుంటుంది? ఒక హీరో సడన్గా ఒక 3-4 ఇంచులు పెరిగి తర్వాత 3-4 ఇంచులు తగ్గిపోతే అది ఎంత పెద్ద న్యూస్ అవుతుంది? అంటే సినిమాటిక్ కాబట్టి అది ఓకే అని యాక్సెప్ట్ చేస్తాడు. బట్ అదే చూడండి, మీరు గ్రహణ కాలంలో ఎందుకు, సూర్యగ్రహణ కాలంలో కానీ చంద్రగ్రహణ కాలంలో కానీ ఎందుకు ఇగ్నోర్ చేశారు? అసలు ఏంటంటే ఈ గ్రహణ కాలంలో భూమి మీద మనుషుల యొక్క మనుగడ మీద, మనిషి యొక్క భావోద్వేగాల మీద, లేదా ఒక వర్డ్లో చెప్పాలంటే మనిషి యొక్క ఉనికి మీద, ఐడెంటిటీ మీద. మన ఐడెంటిటీ ఏంటి? మన బాడీ. మై బాడీ ఈజ్ మై ఫస్ట్ ఐడెంటిటీ, రైట్? ఇఫ్ మై బాడీ ఈజ్ నాట్ దేర్, యూ డు నాట్ నో హూ ఈజ్ నాగ్నాథ్. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ హియర్, సో ఐ డు నాట్ నో హూ ఈజ్ వివేక్. సో మన శరీరానికి ఉన్నటువంటి ఐడెంటిటీని జ్యోతిష్యంలో సూర్యుడి ద్వారా చెప్పబడింది. ఓకే, చంద్రుడి ద్వారా ఏం చెప్పబడింది? మనసు చెప్పబడింది. చంద్రుడిని మనం ఎక్కడ చూస్తాం? మనం ఆకాశంలో చూస్తాం. జ్యోతిష్యంలో అది మీకు రాశి రూపంలో చెప్తుంది. రాశి అంటే ఏంటి? మీరు ఏ రాశిలో జన్మించారు? మీ రాశి ఏంటి? తులారాశి. సో తులారాశి అంటే మీరు జనరల్గా ఏం చేసుకుంటారు? గ్రహణ కాలంలో అక్కడంతా నేనేం చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూస్తారు తప్ప ఆ చంద్రుడు, బయట చూసే చంద్రుడు నాలో, నా సూక్ష్మ శరీరం అంటే నా మనసు. ఎందుకంటే చంద్రుడు మనసు కాబట్టి. సూర్యుడు జీవం. మీ శరీరం అన్ని ఎస్టాబ్లిష్ అయ్యేది సూర్యుడి వల్లనే. సో కాబట్టి సూర్యగ్రహణము చంద్రగ్రహణ కాలంలో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్, ముఖ్యంగా చంద్రగ్రహణము సూర్యగ్రహణం రెండు మీరు క్లాసిఫై చేయకుండా ఈ స్ట్రెయిట్ యాక్సిస్లోకి వచ్చే ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ని మీరు కన్సిడర్ చేస్తే కామన్ సెన్స్తో ఆలోచించాలి. అక్కడ సైంటిఫిక్గా కాదు, కామన్ సెన్స్తో ఆలోచించాలి. ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఏ లూనార్ ఎక్లిప్స్ ఆర్ సోలార్ ఎక్లిప్స్, రెండిట్లో ఏదైనా కావచ్చు, దాని ప్రభావం నీ యొక్క శరీరం మీద, నీ యొక్క ఊహ మీద, నీ ఆలోచన విధానం మీద ఉండదు. అంటే కొన్ని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేము. ఆల్రెడీ కొన్ని జర్నల్స్ లూనార్ ఎక్లిప్స్ మీద కొన్ని సర్వేలు చేసి ఈ స్లీపింగ్ డిజార్డర్ కానీ, ఎమోషనల్ అన్స్టెబిలిటీ కానీ, స్కిజోఫీనియా, ఈ బైపోలార్ పేషెంట్లకి, డిప్రెషన్ పేషెంట్ల మీద వాటి ప్రభావం ఉంది ఆ డ్యూరింగ్ లూనార్ ఎక్లిప్స్ అని కొన్ని జర్నల్స్ చేసినటువంటి రిపోర్ట్ నేను మొన్న చంద్రగ్రహణ కాలంలో నేను ఆ రిపోర్ట్స్ కూడా మన ఈటీవీ వాళ్ళకి ఇచ్చాను. అది వాళ్ళు డిస్ప్లే కూడా చేశారు. Sir, apart from India, if you look at the other countries, foreign countries, still many of around the world, not only India, still many of people are scared about partial lunar eclipse. Yes. So what is the reason behind it? See, you are talking about apart from the India ఇండియాలో మీకు Indians or foreigners? ఫారినర్స్ ఇండియాలో అయితే ఎట్లాగో ఫాలో అవుతూ ఉంటారు ఖచ్చితంగా ఈ గ్రహణాల గురించి, ప్రతి ఒక్కటి ట్రెడిషనల్ వేలో ఫాలో అవుతూ ఉంటారు. బట్ వేరే కంట్రీలో మన దగ్గర ఉన్న ట్రెడిషన్స్ వాళ్ళకి తెలియదు కదా. సో అక్కడ వీళ్ళు ఏ విధంగా తీసుకుంటారు దీన్ని? అంటే ఇక్కడ కాంట్రాడిక్ట్ అవుతుందేమో కానీ నేను చాలా సందర్భాల్లో అబ్రాడ్లో, అంటే వేరే దేశాల్లో ఉన్నప్పుడు కూడా, ఎక్లిప్స్ టైంలో వేరే దేశాల్లోనూ వాళ్ళందరూ పని కట్టుకొని వెళ్ళి, ముఖ్యంగా ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పని కట్టుకొని వెళ్ళి వాళ్ళు ఏదో లెన్సెస్ ప్రొటెక్షన్ తీసుకొని ఐస్కి ఎఫెక్ట్ కాకుండా ఫ్యామిలీతో పాటు అందరు వెళ్ళి ఒక సిగ్నిఫికెంట్ ఏరియా ఎక్కడి నుంచి అయితే చూడగలుగుతారో, విజిబిలిటీ ఉంటుందో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఆ ప్రొటెక్షన్తోని దే విల్ సీ ద బ్యూటీ ఆఫ్ ద లూనార్ ఎక్లిప్స్. ఎందుకంటే మనము అది యానిమేషన్ది కాదు కదా సార్, మనం బతుకున్నప్పుడు మన జీవిత కాలంలో మన కళ్ళ ముందు కాస్మస్ సృష్టిలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఖగోళ పరమైనటువంటి ఒక యాక్టివిటీ అది. సో దాన్ని మనము భయపడి దాక్కొని చూడాలి, కానీ ఎంత ప్రొటెక్షన్తో చూడాలి. ఇది విదేశాల్లో ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా అక్కడ ఇటువంటి అవగాహన క్రియేట్ చేసేటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉండడం ఒకటైతే, రెండోది వాళ్ళ దగ్గర మనం అన్ని దేశాలను అనలేమండి. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ మన ఇండియన్స్ లాగానే ఉంటారు.
ఎందుకంటే ఇక్కడ రిలీజియన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అవును. సో ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి 21వ తారీఖు సోలార్ ఎక్లిప్స్ టైంలో కూడా చాలా మంది ఏమంటున్నారంటే మన భారతీయులు విదేశాల్లో ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళని చెప్తున్నారు. ఇక్కడ కాంట్రడిక్టరీ ఏంటంటే మెయిన్ అంటే అనకూడదేమో బహుశా కానీ వాళ్ళు ఒక రిలీజియస్ పర్సెప్షన్తో చూస్తున్నారా, సైంటిఫిక్ పర్సెప్షన్తో చూస్తున్నారంటే డెఫినెట్లీ మెజారిటీ రిలీజియస్ పర్సెప్షన్తోనే చూస్తారు. ఎందుకు అంటే రిలీజన్ ఉన్న చోట ఏమైపోతుందంటే మీకు ప్రశ్నించే అవకాశం ఇవ్వరు. ఒకవేళ మీరు ప్రశ్నించినా అన్ని ధర్మాలు వాటిని స్వీకరించవు. అవునా కదా? మీరు రిలీజన్ అంటేనే మీరు ప్రశ్నించకూడదు. యాక్చువల్లీ రిలీజన్ ఇస్ అ వెరీ సింపుల్ ఫార్మాట్. దెర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ హ్యావ్ టు ఫాలో టు అటైన్ ద బెటర్ స్టేట్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ బెటర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. దట్ ఈస్ వాట్ ఇస్ ద రిలీజన్. రిలీజన్కి ఇంకొక రకరకాల భాషలు వేసి మిరాకిల్స్ యాడ్ చేసి లేదా మతపరమైనటువంటి కొన్ని భావాల్ని తీసుకొచ్చి ఎదుటి వాళ్ళకి మానసికంగా వాళ్ళని మెస్మరైజ్ చేసి నువ్వు ఒక ఇన్ఫీరియర్వి ఈ సృష్టిలో అన్న భావాన్ని తీసుకొచ్చేటువంటి మతాలు కూడా ఉంటాయి. కానీ ఆదిశంకరాచార్యుడు ఏం చెప్పాడు? ఈ సకల చరాచర సృష్టిలో నువ్వు రాయిలాగనో రప్పలాగనో కొండలాగలో ఉండవు. నువ్వు ఈ సకల చరాచర సృష్టి మొత్తం నీలో ఉందని చెప్పాడు. ద హోల్ కాస్మస్, ద హోల్ ఎనర్జీ ఆఫ్ ద కాస్మస్ విత్ ఇన్ యూ అని చెప్పాడు. అంటే ఒక్క ముక్కలో చెప్పేశాడు ఏంటంటే నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు, యు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎనీ ప్లానెట్ అని చెప్పాడు. ఇప్పుడు ధ్రువుడు నక్షత్రం అంటే ఎందుకంటారు చెప్పండి? ధ్రువ నక్షత్రం అంటాం మనం కదా. ధ్రువుడు మామూలు మనిషే, మన నక్షత్రం ఎలా అయ్యాడు? బికాస్ అప్పుడు దాన్ని మనం కథలాగా తీసుకోవడం కాదు. నిజంగా ఇట్లాంటి గ్రహణాల టైంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద ప్లానెట్. నువ్వు ఒక గ్రహానికి ఏం తక్కువ కాదు. నేను లాస్ట్ టైం చంద్రగ్రహణం కూడా అదే చెప్పాను. మనల్ని అండర్ ఎస్టిమేట్ చేసుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ మన చుట్టుపక్కల చాలా ఉంది. సో దానికి మనం బానిసలై ఎవరో చెప్పారు అది చేయకపోతే నాకు ఇది జరగదు. మెయిన్ ఇంకొక లాజిక్ ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ మీకు భయం లేదు, గ్రహణ టైంలో మీకు భయం లేదు, యూ హ్యావ్ యువర్ ఓన్ సైంటిఫిక్ లాజిక్స్ అండ్ ఆల్. సో మీ కజిన్ బ్రదరో మీ చుట్టాలో మీ స్నేహితుడు ఎవడో ఒకటి ఫాలో అవుతాడు. అది ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంది అన్న ఒక ఊహతోనే చేస్తారు తప్ప అది కేవలం ఒక ఫంక్షన్, ఇట్స్ జస్ట్ అన్ యాక్టివిటీ డ్యూరింగ్ ద ఎక్లిప్స్ అన్న ఈజీగా తీసుకోరు వాళ్ళు. మీరేం చేస్తారు అప్పుడు? యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. అరే వాడు చేశాడు, నేను కూడా చేయాలి, నేను చేయకపోతే నాకు ఏమన్నా జరగాల్సిందేదో జరగదేమో, జరగకూడదు ఏదో జరుగుతుందేమో అన్నటువంటి అసంప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? దో యు ఆర్ క్వాలిఫైడ్, దో యు ఆర్ అ సైంటిఫిక్ స్టూడెంట్, scientific background student, but there is a illiteracy out of your ignorance to understand what happening in the universe. అంటే సార్ ఇప్పుడు ఇవి మీరు చెప్పేటివన్నీ మానవాళి వాళ్ళు క్రియేట్ చేసుకున్న మూఢనమ్మకాల, లేదు అంటే మన పురాతనం నుంచి వస్తున్న ఒక ట్రెడిషన్ లాగా ఇవి కొన్ని మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూఢనమ్మకం అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు మూఢనమ్మకాలు మనకి పలానా గ్రంథాల్లో రాశారు, గ్రహణం టైంలో ఇలా ఉండకూడదు ఇలా రాశారు అన్న బుక్స్ అయితే లేవు. గ్రహణ కాలంలో వాళ్ళు ఒకటే లాజిక్ మీద వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి ఏంటంటే సూర్యుడి యొక్క కిరణాలు, విషపూరితమైన సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడచ్చు కాబట్టి అవి వాటర్ని కానీ మనం తినే ఏ పదార్థం దేని వల్ల అయితే మనకి శక్తి ఎనర్జీ వస్తుందో, ఫుడ్ అండ్ వాటరే కదా మనకి మెయిన్. సో కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పాడు. వాళ్ళు చెప్పినప్పుడు కొన్ని వేల కారణాలు ఉండొచ్చు, కాలానుగుణంగా ఏమైపోయినాయి అవన్నీ స్కాటర్ అయిపోయి అది ఒక నమ్మకం కింద, ఒక ధర్మం కింద, ఒక శాసనం కింద తయారైంది. కానీ అప్పుడు ఒక దర్భ వేసుకొని మంచి ఆహారాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని కంటామినేట్ చేసుకోకుండా కేవలం దాన్ని భౌతికంగా కాపాడుకోమని మాత్రమే మన వాళ్ళు చెప్పారా? అంటే ప్యూరిటీ కేవలం పదార్థ రూపంలో చెప్పబడిందా? నీకు అంతర్గతంగా అంటే మీ ఇంటర్నల్ ప్యూరిటీని కూడా చెప్పలేదా? మీరు గ్రహణాల కాలంలో ధ్యానం చేసుకోండి అని ఇప్పుడున్న జ్యోతిషులు కూడా చెప్తున్నారు. ధార్మికపరమైన కార్యక్రమాలు చేయండి, ధ్యానం చేసుకోండి, ఒక్కళ్ళే టైం స్పెండ్ చేయండి, లేకపోతే ఎక్కడన్నా ప్రశాంతంగా కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. ఎందుకు చెప్తున్నారు అంటే ఏంటి? మన పూర్వీకులు ఒక సటిల్ బాడీ గురించి చెప్పారు. ఒక వాట్ యు కాల్ ఇట్, దెర్ ఇస్ అ సటిల్ బాడీ, దెర్ ఇస్ అ గ్రాస్, దెర్ ఇస్ అ సూపర్ఫిషియల్. మనకి ఏదైతే బయటకి స్థూలంగా కనిపించేది సూక్ష్మంగా కనిపించేది. Yeah, because there is a body, there is a mind, there is a soul, there is a self within. So వీళ్ళ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెవర్ ఇట్ ఇస్ అ ఫిజికల్. ఒకవేళ అది ఫిజికల్ మాత్రమే అయింది, కేవలం ఇంట్లో ఆహారాన్ని కాపాడుకోవడం అన్నప్పుడు ఇప్పుడు చూడండి సార్, మీరు ఇంట్లో ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల కింద ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? ఫుడ్ ఎట్లా స్టోర్ చేసేవాళ్ళు? సో వాళ్ళు కొన్న ఫుడ్ అంతా కూడా గ్రహణ కాలంలో పడేస్తే వాళ్ళు పొద్దున మళ్ళీ ఆహారం ఎక్కడి నుంచి సంపాదించాలి? ఇప్పుడు పేదవాడు కొనుక్కోలేడు. ఒక పూట భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా భారతదేశంలో సుమారు 7 కోట్ల మంది ఉన్నారు. సో వీళ్ళందరూ అవన్నీ ఉన్న ఫుడ్ బయటపడేసి వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పండి? సో my way of understanding, especially what all written in the scriptures and what we are practicing, what are we assumptions and what all the manipulative information we have added,
ఇఫ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్, నేను ఒకవేళ అది అర్థం చేసుకుని చెప్పాలి అంటే మాత్రం నేను ఒకటి గమనించింది ఏంటంటే మన వాళ్ళు ఏది కూడా సూపర్ఫిషియల్ ఏది చెప్పలేదు. సూపర్ఫిషియల్ ఏం చెప్పలేదు అంటే ఆహారాన్ని మాత్రమే కాపాడుకోవడం అన్నది అది మనకి సోషల్ అండ్ ఎకనామికల్ ఫార్మాట్ లో చెప్పారు. అందరి దగ్గర అందరూ ఆహారాన్ని కాపాడుకోలేరు, ఎందుకంటే అందరింట్లో కావాల్సినంత సబ్స్టాన్షియల్ ఫుడ్ ఉండదు కాబట్టి. రెండోది ఏం చెప్పారు, గ్రహణ కాలంలో ఏం జరుగుతుందంటే మీ రొటీన్ లైఫ్ ఏంటి వివేక్, యూ వేకప్ ఇన్ ద మార్నింగ్, యూ బ్రష్, టేక్ షవర్ అండ్ యూ విల్ బి రషింగ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్, ఆర్ ఎల్స్ యూ ఆర్ రషింగ్ ఫర్ ద బిజినెస్. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వస్తారు, భోజనం చేస్తారు, మళ్ళీ సమ్ టైమ్ యూ స్పెండ్ విత్ ద ఫ్యామిలీ అండ్ స్లీప్. ఈ రొటీన్ లైఫ్లో మీరు ఏ రోజు చెప్పండి మీరు మీ జీవితంలో ఆ రొటీన్ని బ్రేక్ చేసి మీరు కొత్తగా ఉండేది? ఒకటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఉంటారు, అది గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే ఫెస్టివల్ అప్పుడు యూ విల్ హ్యావ్ ఎ న్యూ డ్రెస్, ఖచ్చితంగా ఎస్పెషల్లీ యు ఆర్ సో మచ్ ట్రెడిషనల్ అబౌట్ టేకింగ్ షవర్. మీరు ఏ రోజు స్నానం చేయకపోయినా కానీ పండగలప్పుడు తప్పకుండా స్నానం చేస్తారు. సో ఇవన్నీ మన వాళ్ళు దేనికి పెట్టారు చెప్పండి? నీ రొటీన్ లైఫ్ని ఏదన్నా ఒకటి బ్రేకప్, ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ ఆపాలి. సో నీ రొటీన్ లైఫ్ని ఏది ఆపనప్పుడు గ్రహణాలైనా కనీసం నీ రొటీన్ని బ్రేక్ చేస్తున్నాయి. ఎట్లా బ్రేక్ చేస్తున్నాయి అవి? నియమనిష్టలు కాకుండా నీ లైఫ్ రొటీన్ థాట్ ప్రాసెస్కి వీళ్ళు మధ్యలో తీసుకొచ్చింది ఏంటంటే భయం. మన వాళ్ళ పూర్వీకులు చెప్పింది ఏంటి, ఇది ఒక టైమ్ డ్యూరేషన్ ఆఫ్ లూనార్ అండ్ సోలార్ ఎక్లిప్స్. సో దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రేసెస్ విల్ ఫాల్ ఆన్ ద ఫుడ్ ఆర్టికల్ ఆర్ ఎల్స్ ద వాటర్ ఎస్పెషల్లీ. సో ఈ టైంలో మనం ఏం చేస్తాం, అట్లీస్ట్ యూ విల్ స్టార్ట్ థింకింగ్, యూ స్టాప్ యువర్ రొటీన్. ఇప్పుడు స్పీడ్గా మీరు కార్లో వెళ్తున్నారు, సడన్గా మీకు స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, దెర్ ఇస్ అ కాన్షియస్ షాక్. సడన్గా ఒక పిల్లవాడు మధ్యలో వచ్చాడు, దెర్ ఇస్ అ కాన్షియస్ షాక్. ఈ కాన్షియస్ షాక్ ఈజ్ వాట్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద బియాండ్ యువర్ సర్వైవల్, బియాండ్ యువర్ బాడీ, బియాండ్ యువర్ ఫ్యామిలీ. మీరు సృష్టి గురించి, యూనివర్స్ గురించి మాట్లాడతారు ఎవరని చెప్పండి? ఇవాళ ఇన్ని హోటల్స్ ఉన్నాయి, ఇరానీ హోటల్స్లో ఇక్కడెక్కడ గ్రూప్ డిస్కషన్స్ అయితే ఎవడన్నా ఎక్లిప్స్ గురించి మాట్లాడతాడా? ఎవడన్నా ప్లానెట్ గురించి మాట్లాడతాడా? అది ఒక అకాడమిక్ సబ్జెక్ట్ అండి, ఓన్లీ అకాడమిక్స్లో మనమే మాట్లాడతారు, ఆర్ఎల్స్ ఎక్లిప్స్ టైంలో మాట్లాడతారు. సో నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఎక్లిప్స్ అన్నది కూడా ఈవెన్ ఒక కాస్మస్ కూడా, యూనివర్స్ కూడా మనకు ఒక మెసేజ్ ఇస్తుంది ఏంటంటే డోంట్ బీ రొటీన్, డోంట్ బీ మెకానికల్. You are not the just person existing on this earth. You are surrounded by the most beautiful cosmos around you. You enjoy that. So enjoy చేయండి అని చెప్పినప్పుడు మీరు భయపడుతున్నారంటే అది ఎవరు తప్పది? Sir, there is one more confusion. As an astropsychologist, do you really think that this lunar or solar eclipse will affect on the personal life? ఇప్పుడు many of people చూసుకుంటే కనుక ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాళ్ళ వైఫ్తో కలవకపోవడము డ్యూరింగ్ ద గ్రహణ టైం. సో ఇట్లాంటి అపోహలు ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలని చెప్పేసి మీరు చెప్తారు? ఇప్పుడు లూనార్ ఎక్లిప్స్ గురించి అయితే మనం ఆల్రెడీ మాట్లాడాం. చంద్రగ్రహణం కాలంలో ఒక జర్నల్ రిపోర్ట్ ఏంటంటే అది మన మైండ్ మీద, మన ఎమోషన్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పారు. దాన్ని నేను ఇంకా కొంచెం లోతుగా కూడా ఆలోచించాను. ఏంటంటే అందరి మీద ఎందుకు ఉండదు, కొంతమంది మీద ఎందుకు ఉంటుందంటే ఆ కొంతమందిని మనం నెగ్లెక్ట్ చేయలేము కదండి. ఇట్ మేబీ 3% or 10% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. బట్ ఎవ్రీ డాగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ యూనివర్స్, రైట్? ఈవెన్ డాగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వివేకానందుడు ఏం చెప్తాడంటే నా దేశంలో ఒక కుక్క కూడా పస్తు పడుకోకూడదు అని చెప్తాడు ఆయన, వివేకానందుడు. అంటే అర్థం ఏంటి, వీ హ్యావ్ టు థింక్ ఎవ్రీథింగ్. సో మీరు అన్నారు కదా ఇప్పుడు గ్రహణ కాలంలో ఇవన్నీ కూడా మూఢనమ్మకాలా, లేకపోతే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇట్లా ఉందని అంటున్నారు. అంటే నార్మల్గా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇందాక చెప్పినట్టే రిలేషన్ పైన ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మిమ్మల్ని అడిగాను కదా ఇంతకుముందు. సో రెగ్యులర్ టైంలో చూసుకుంటే భర్త జాబ్కి వెళ్ళి వస్తాడు ఇంటికి, సో వైఫ్ వచ్చేసి డిఫరెంట్ మోడ్లో ఉంటారు, హస్బెండ్ వచ్చేసి డిఫరెంట్ మోడ్లో ఉంటారు. సో వైఫ్కు ఇంటర్ కోర్స్ చేయాలని ఉంటుంది, బట్ హస్బెండ్కి స్ట్రెస్ వలనో లేదంటే సూర్యగ్రహణం జరుగుతున్నందుకు గ్రహణం రోజు చేయొద్దు అని ఒక అపోహ ఉండడం కారణంగాను వాళ్ళు స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు రావడం కావచ్చు, విడిపోవడం కావచ్చు, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడున్న జనరేషన్, పాత వాళ్ళంటే అది వేరే విషయం అనుకోండి, వాళ్ళు ఒక్కొక్కసారి పాటిస్తూ ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళకి చెప్తా ఉంటారు. బట్ ఇప్పుడున్న జనరేషన్, మోడర్న్ జనరేషన్ వాళ్ళు కూడా, నా ఏజ్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. సో ఇది పెద్ద హెక్టెక్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు వివేక్ ఒకటి చెప్తా, సూటిగా చెప్తా. ఇప్పుడున్న జనరేషన్కి గ్రహణం టైంలో భార్యతో సంభోగం చేయొద్దంటే ఈనేటోడు వాడు ఉన్నాడు చెప్పండి. ఏం బాబు కెమెరామెన్ అతను అవుతున్నాడు కెమెరామెన్, కొంపదీసి గ్రహణం రోజు ప్లాన్ చేసుకున్నట్టున్నారు మా కెమెరామెన్. సరే, ఇప్పుడు ఈ రోజుల్లో యూ కెనాట్ స్టాప్ ఎనీవన్స్ ఇండివిజువల్ చాయిస్. యూ కెన్ ఓన్లీ గివ్ ద ఇన్ఫర్మేషన్. అరే ఇది గ్రహణం రా నాయన, గ్రహణ కాలంలో ఇది పరిస్థితి అని చెప్తారు. కానీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గ్రహణ కాలంలో సంభోగం చేయకూడదంటే అసలు సంభోగం పట్ల ఉన్న దృక్పథమే తప్పు.
ఈ సెక్స్ ఇస్ సిన్? యూ జస్ట్ టెల్ మీ. డూ యూ కన్సిడర్ సెక్స్ ఇస్ అ సిన్? ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. No. సెక్స్ అన్నది పాపమా? కాదు. పాపం అయితే నువ్వు ఎట్లొచ్చావు, నేను ఎట్లొచ్చాను, బుద్ధుడు ఎట్లొచ్చాడు చెప్పు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఋషులు మునులు అందరూ కూడా ఎట్లొచ్చారు? సో నువ్వు ఎక్లిప్స్ టైంలో సెక్స్ చేయకూడదు ఈజ్ అబ్సల్యూట్లీ బోగస్. ఎందుకంటే మీరు ఎక్లిప్స్ టైంలో మీరు సెక్స్ చేయకూడదంటే మీరు ఆ రోజు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ఆ రోజు తర్వాతనే నీ జీవిత భాగస్వామి ప్రెగ్నెంట్ అవుతుందా ఆ ఒక్క పర్ఫార్మెన్స్ వల్ల అని గ్యారంటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ దేర్ ఆర్ డేట్స్ లైక్ ఇప్పుడు మీకు 18th డే సమ్ డేంజర్ డేట్ వాళ్ళకి ఓవులేషన్ టైం ఉంటుంది. సో ఈజ్ ఇట్ నెసెసరీ దట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ క్యారీ దట్ ఓవులేషన్ టైమ్ ఆర్ ఎల్స్ ద డేంజర్ టైమ్ ఫర్ బికమింగ్ ఎ ప్రెగ్నెంట్? సో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మన దృక్పథంలో ఏంటంటే ఆహారం తినడం కూడా మనం భయం పడతాం. ఎందుకు ఈ ఆహారం తింటే ఏమవుతుంది? తొక్కలేదు నువ్వు సారీ మాట అంటున్నందుకు నీకు 20 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 60-70 ఏళ్ళు వచ్చినాయి. ఈ జీవితకాలం నువ్వు నీలో లేనటువంటి ప్యూరిటీ కేవలం ఆ ఒక్క రోజు నువ్వు ఆహారం తినడం వల్ల నువ్వు ఇన్ప్యూర్ అవుతావో చెప్పండి. పోనీ నువ్వు అన్ని పాటించి పొద్దున లేచి ఏం చేస్తున్నావు? మీ అన్నదమ్ముల ఆస్తి తగాదాల్లో నువ్వు జెన్యూన్గా ఉంటున్నావా? నువ్వు వెళ్ళి హౌస్ ట్యాక్స్ ఎగ్గొట్టి నువ్వు బ్రోకర్ని పెట్టుకొని మధ్యలో ట్యాక్స్ కడుతున్నావు కదా, ట్యాక్స్ కూడా ఎగ్గొడుతున్నావు కదా. ఈ పార్ట్ తీసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తున్నాను. నువ్వు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ లైన్లో నుంచి ఉంటావా? ఎప్పుడు తొందరగా వెళ్ళిపోవాలని దర్శనం అయిపోద్దా? ఆ విగ్రహం అక్కడనే ఉంటుంది, ఎప్పుడు పారిపోదు. ఏళ్ళ తరబడి నుంచి 1000 సంవత్సరాల నుంచి విగ్రహం అన్నీ ఉంటుంది. అయినా మనం ఉరుకుతుంటాం అన్నట్టు, పారిపోతాడు ఉరుకుతుంటాం మనం. అది చెప్పండి, అలా అవుతుందా? చివరికి మనము ప్రసాదం తీసుకునే చోట కూడా బ్రోకర్ల ఏజెంట్లను పెట్టుకొని మన ప్రసాదం మనం తీసుకుంటున్నాం. సో ప్యూరిటీ ఈజ్ అ హయ్యర్ లెవెల్ వర్డ్ యాక్చువల్లీ. ప్యూరిటీ ఈజ్ నాట్ సంథింగ్ జస్ట్ స్నానం వల్ల ప్యూరిటీ రాదు, జస్ట్ మనం తినే ఆహారం వల్ల ప్యూరిటీ రాదు. బట్ ప్యూరిటీ అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గురుపదేశం తీసుకున్నాను, ఒక 18 years క్రాస్ అయిపోయింది. సో సెల్ఫ్ కుకింగ్, నేనే ఫుడ్ వండుకొని తింటాను, బయట ఫుడ్ తినను. ఇది అందరికీ తెలుసు, మన ఛానల్లో కాదు ఏ టీవీ ఛానల్ అయినా చెప్తుంది, నేను బయట ఫుడ్ తినను. మాక్సిమం ఐ లీట్ స్నాక్స్, ఏవి బిస్కెట్స్ కానీ అవన్నీ తింటాను. ఎక్కువ నేను వండిన ఫుడ్ తిన్నాను, ఇంట్లోనే తింటాను. ఇప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మీ ఇంట్లో మీ ఇంటికి వచ్చి నేను ఒక 2-3 రోజులు ఉండి మీ ఇంట్లో భోజనం చేస్తే నా కాన్స్టిట్యూషన్లో చేంజెస్ వస్తాయి, నా ఎమోషన్లో చేంజెస్ వస్తాయి. సో వాట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్, వండే మనిషి యొక్క భావోద్వేగాలు తినేవాడి మీద ఉంటాయని కానీ మనకి వేదంలో కూడా ఉంది. సో యువర్ మైండ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వాట్ యూ ఈట్ ఇస్ ఈవెన్ ఈ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ జర్మన్ అండ్ అదర్ కంట్రీస్. కేవలం ఆ ఒక్క రోజు నువ్వు భోజనం చేయడం వల్ల నువ్వు ప్యూర్ ఎట్లా అవుతావు, నువ్వు ఇన్ప్యూర్ ఎట్లా అవుతావు. భయం ఏంటి చెప్పండి? పాయిజనస్ అయిపోతుంది, చచ్చిపోతానేమో తింటే. ఈజ్ అ ఫియర్ యాక్చువల్లీ, భయంతో కూడిన. ఇప్పుడు చనిపోతావు సార్, ఇప్పుడు ఆహారం తింటే నువ్వు చనిపోతావు, అది చాలు కదా. ఒక మనిషిని బెదిరించాలంటే అరే నువ్వు ఇవాళ భోజనం చేసేవంటే నువ్వు మొత్తం ఇక నువ్వు రెడీగా ఉండాలరా, నీకు ఇంటి ముందు నిచ్చెన వేసి పెడతారని చెప్తారంటే వాడు భయపడతాడు కదా. సో భయం వల్ల వచ్చిందే తప్ప గ్రహణ కాలంలో నువ్వు సంభోగం చేయడం వల్ల ప్రపంచానికి ఒక నోబెల్ ప్రైజ్ కొడుకు రాడు. ఏం బాబు కెమెరామ్యాన్ బాగా నవ్వుతున్నావు? గ్రహణ కాలంలో సంభోగం చేస్తే నీ కూతురు పోయి నోబెల్ ప్రైజ్ తీసుకొస్తుందా? అది లేదు. సో కాబట్టి కొత్తగా మీరు వచ్చి చేసి అందులో వేసేది ఏం లేదు. బట్ వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, సూర్యుడి యొక్క ప్రభావం వల్ల నీకు శరీరము ఒక జీవం వచ్చింది, చంద్రుడి యొక్క ప్రభావం వల్ల నీకు భావోద్వేగాలు వచ్చినాయి. శరీరము మనస్సు ఒక మనం ఆత్మ అని చెప్పచ్చు. అంటే ఆత్మ, శరీరము, మనసు, ఈ మూడిటి గురించి మనకి ఏమి ప్రస్తావించినా మన ఋషులు వీటికి ఇంటర్లింక్ చేసే చెప్పారు తప్ప సూపర్ఫిషియల్గా పైన జరిగింది పైన చేసుకోండి కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు. ఇంత అజ్ఞానం పెరిగిపోయిందంటే ఆ గ్రహణ కాలంలో మనం ఇది చెయ్యకపోతే మనకి కలిసి రావాల్సింది ఏదో రాదేమో, ఉద్యోగం రాదేమో. రేపు ఇంటర్వ్యూ ఉంది, గ్రహణం నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఉద్యోగం ఉంది, ఇంటర్వ్యూ ఉంది, ఫైనల్ ఇంటర్వ్యూ. ఒకవేళ నేను కర్మగాలి ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే నేను రాత్రి భోజనం చేశాను, నేను ప్రకృతి నియమాన్ని విరుద్ధంగా వెళ్ళాను, నా ధర్మసూత్రాలకు విరుద్ధంగా వెళ్ళాను అని చెప్తాడు తప్ప అరే అది ఒక కోఇన్సిడెన్స్ అన్నది తీసుకోలేడు. సో ప్రతిదీ కూడా మీరు ఆబ్జెక్టివ్ లైఫ్తోని మీరు రిలేట్ చేసినప్పుడు మీకు ఏమైపోతుంది, ఆబ్జెక్టివ్ సక్సెస్ బేస్డ్ బిజినెస్ సెంటర్ స్టార్ట్ అవుతాయి. గాట్ మై పాయింట్. ఆన్ ద నేమ్ ఆఫ్ రిచువల్స్, మనం ఏవైతే మన పరిహారాలు అంటాం చూడండి, ఈ పరిహారాల పేరు మీద వ్యాపారం జరుగుతుంది తప్ప నిజంగా గ్రహణ కాలంలో చేయాల్సిందంటూ ఏదైనా ఉంది అనుకుంటే జ్యోతిష శాస్త్రంలో చాలా స్పష్టమైనటువంటి విషయాలు చెప్పారు, ద్వాదశ రాశులు బేస్ చేసి. సో ఇప్పుడు ఆడవాళ్ళలో చూసుకుంటే కనుక వాళ్ళు గ్రహణ సమయాలలో కొంచెం భయపడుతూ ఉంటారు. డూ యూ థింక్ రియల్లీ దేర్ ఈస్ ఎనీ లింక్ బిట్వీన్ ఎక్లిప్స్ సైకిల్ అండ్ ఉమెన్ మెన్స్ట్రువల్ సైకిల్? ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇప్పుడు ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు భూమికి చంద్రుడికి మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది, సమ్ 23.5 degrees ఒక కౌంట్ ఉంటుంది అందులో. ఓకే. ఈ డిస్టెన్స్ వల్లనే
ఈ డిస్టెన్స్ వల్లనే, అంటే చంద్రుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ వల్లనే మనకి ఈ 27 రోజుల సైకిల్ ఏదైతే ఉంటుందో, సైకిల్ ఉంటుందో మనకి 27, ఇది కూడా ఆడవాళ్ళకి కూడా మెన్సెస్ అంటే మెన్స్ట్రల్ సైకిల్లో ఇది కూడా దీని ప్రభావం ఉంటుందని ఒక యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ మనోహర్ గారు నాతో చెప్పారు. ఓకే. అంటే ఇది సైంటిఫికల్లీ యాక్సెప్టెడ్ థియరీ ఆర్ ఇట్ మే బి ప్రూవన్ అని అడిగాను అనమాట. సో ఇట్ విల్ బి ప్రూవ్డ్ అని చెప్పాడు ఆయన. అంటే భూమికి చంద్రుడికి మధ్యలో, అంటే చంద్రుడి ప్రభావం గురించి చెప్పాడు ఆయన. చంద్రగ్రహణ కాలంలో చంద్రుడి యొక్క ప్రభావము ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే ఈవెన్ మనకి మహిళలకి ఎస్పెషల్లీ అది ఎవ్రీ 27 డేస్కి వాళ్ళకి ఏదైతే మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుందో దాని ప్రభావం కూడా ఏంటంటే ఇట్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ ద మూన్ అండ్ ఎర్త్ అని చెప్పాడు ఆయన. దానికి డిగ్రీస్ కౌంట్ కూడా చెప్పాడు 23.5 ఇఫ్ ఐఎమ్ రైట్. సో ఈ యొక్క గ్రహణం ముఖ్యంగా అంటే ఇప్పుడు సూర్యగ్రహణం తీసుకుంటే ఎట్లా ఉండబోతుంది వీళ్ళకి? ఇప్పుడు సూర్యగ్రహణం గురించి చెప్తాను. ఇప్పుడు సూర్యగ్రహణం ఏంటి, ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మాట్లాడతారు మన దగ్గర. మనం చిన్నప్పటి నుంచి కూడా ఏం మాట్లాడుకున్నాము, వి టాక్ అబౌట్ ప్రెగ్నెంట్ లేడీస్ షుడ్ నాట్ ఎక్స్పోజ్ టు ద ఎకలిప్స్, ఇవన్నీ మాట్లాడతారు. అయితే దాన్ని సైంటిఫికల్లీ దాన్ని ఇరాడికేట్ చేశారు. దాన్ని సైంటిఫికల్లీ దెర్ ఇస్ నో హార్మ్ అని చెప్పారు. ఓకే. సో దాన్ని మనము రిలీజియస్లీ కాకుండా కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఒక 7th మంత్ తర్వాత రీసెంట్ సర్వే, అంటే లాస్ట్ ఒక 7-8 years బ్యాక్ జరిగిన సర్వే రిపోర్ట్ ఏంటంటే, నేను కూడా డిబేట్కి వెళ్ళాను అక్కడ. 6 months తర్వాత చైల్డ్ ఇన్ ద వోమ్, గర్భసంచిలో ఉన్న పిల్లవాడు కమ్యూనికేషన్ చేస్తున్నాడట. కమ్యూనికేషన్ చేస్తుంటే ఎట్లా చేశారు రీసెర్చ్ అంటే, ఆ గర్భసంచిలో ఉన్నప్పుడు తల్లి ఒక మ్యూజిక్ వినేది డైలీ ఆ మ్యూజిక్ వినేది ఒక టైంలో. సో పిల్లవాడు పుట్టిన తర్వాత బాగా ఏడుస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు ఆ పిల్లవాడు ఏడుపు మానేశాడు. సో వేర్ ద మెమరీ ద చైల్డ్ గ్రాప్డ్, ఆ మెమరీ ఆ పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంటర్టైన్మెంట్ మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది, అండర్ ద వూమ్. అంటే అక్కడి నుంచి కూడా మీకు ఒక స్టేట్ ఆఫ్ అబ్జర్వేషన్, స్టేట్ ఆఫ్ లెర్నింగ్, స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టా లేదా? దీన్ని సైన్స్ ప్రూవ్ చేయలేదు, కానీ సైకాలజీ దీనికి ఆన్సర్ చెప్తుంది. విన్నారా వివేక్? సైకాలజీ ఏం ఆన్సర్ చెప్తుంది అంటే దీనికి, మీరు ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు సంపన్నుల పిల్లలు, మీ నాన్న కోటీశ్వరుడు, యు ఆర్ ఓన్లీ ద సన్, సడన్గా మీరు సన్యాసం తీసేసుకోనో, లేకపోతే ఒక ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోవడమో, లేకపోతే ఒక మాంక్ లాగా అయిపోతారు. మీ ఆస్తి కొన్ని 100 కోట్లు ఉంటుంది, మీరు కూడా ఐఐటీలో ఎంబీబీఎస్ కానీ మనం ఏదైతే డ్రీమ్ ఎడ్యుకేషన్ అనుకుంటాం అలాంటి హయ్యర్ కోర్స్లో ఉంటారు. సడన్గా మీరు వెళ్ళిపోతారు. ఎందుకు చెప్పండి? సైకాలజీ ఏం చెప్పిందంటే, ఎర్లీ 80s సైకాలజిస్టులు ఇది వాళ్ళు థీసిస్ రాశారు. ఇది గర్భసంచిలో ఉన్నటువంటి శిశువుకి ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. దెర్ ఇస్ అ డార్క్ అట్మాస్ఫియర్ ఇన్ ద వూమ్, దెర్ ఇస్ అ ప్లెజెంట్నెస్, దెర్ ఇస్ అ వార్మ్నెస్. ఇది ఆ పిల్లవాడికి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో సంబంధం లేకుండా ఇట్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ అండ్ టెంపరేచర్ అండ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాసెస్ డ్యూరింగ్. అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎందుకంటే అది ఇంకా గర్భసంచి నుంచి బయటికి రాదు కాబట్టి. సో సైకాలజిస్టులు ఏం తేల్చారంటే, దేర్ ఇస్ అ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అని తేల్చారు. అంటే మీ అన్కాన్షియస్ మైండ్లో కూడా గర్భసంచిలో ఉన్నప్పుడు కూడా శిశువుకి అనుభవం ఉంది కాబట్టి అది కాన్షియస్ మైండ్లోకి వచ్చి ఎవల్యూషన్ కాన్షియస్లీ ఎవాల్వ్డ్ ఎక్స్టర్నల్ వరల్డ్కి వచ్చినప్పుడు జీవితంలో కొన్ని వైరాగ్యం కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే మెచ్యూరిటీ కూడా కావచ్చు, వీటి వల్ల కూడా వాళ్ళు సడన్గా వైరాగ్య ధోరణికి వెళ్ళిపోయి ఈ కుటుంబము, ఇవన్నీ డబ్బు, గుర్తింపు ఇవన్నీ వదిలేసి, భౌతికపరమైన సుఖ సంతోషాలు వదిలేసి వాళ్ళు వైరాగ్య స్థితికి వెళ్ళడానికి కారణం కూడా తల్లి గర్భసంచిలో వూమ్లో ఉన్నటువంటి శిశువు యొక్క అనుభూతులే స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అంటారు. అంటే ఒక మనిషికి ఉన్నటువంటి అంతర్చేతనంలో ఉన్నటువంటి అనుభవాలు గర్భసంచిలోవి. సో గర్భసంచిలో అంతర్చేతనంలో అనుభవాల వల్ల కూడా ఇట్లా సన్యాసం తీసుకుంటున్నారు, ఎవ్వరూ లేని ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు గర్భసంచిలో ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు, అవునా? ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, అవునా? ఎలాంటి అట్మాస్ఫియర్లో సన్యాసులు ఇష్టపడతారు? ఈ కార్పొరేట్ కాంప్లెక్సెస్లో వాటిల్లో ఉంటారు సన్యాసులు. వాళ్ళందరూ ఎక్కడైతే మనుషులు ఉండరో, ప్రకృతి ఉంటుందో, ఎక్కడైతే కొండలు, హిల్ స్టేషన్స్ ఉంటాయో అక్కడ ఎందుకు బతుకుతారు ఏకాంతంగా? సో ఈ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అన్నది మీకు గర్భసంచిలో అనుభవంతో ఉన్నప్పుడు, అనుభవం అన్నది మీ ప్రభావం మీ అంతర్చేతన మీద ఉన్నప్పుడు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు 6వ మాసం తర్వాత, ఇది చాలామంది మహిళలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 6 months తర్వాత మీ పిల్లవాడు కమ్యూనికేషన్ నేర్చుకుంటున్నాడు అన్నది ఇంకొక రీసెర్చ్ చేశారు. తల్లి గర్భంతో ఉంది, 7వ నెల, హస్బెండ్ రోజు ఆమెకు రైట్ సైడ్ పడుకుంటాడు. పడుకున్నప్పుడు ఆమెకు పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పి పడుకుంటే ఆ పిల్లవాడు రైట్ సైడ్ కాలుతో తంతున్నాడట. గర్భసంచిలో రైట్ సైడ్ తంతున్నాడు. ఎన్నిసార్లు గుడ్ నైట్ చెప్తే అన్నిసార్లు తంతున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? హీఈస్ ఆల్సో సేయింగ్ గుడ్ నైట్. ఇది వెస్టర్న్ కంట్రీస్ లో జరిగింది. ఇది నేను ఊహాత్మకంగా చెప్పట్లేదు. దీని ఎవిడెన్సెస్ తోని ఒక ఎలక్ట్రానిక్ మీడియా డిబేట్ చేస్తే నేను గెస్ట్ గా వెళ్ళాను. నాతో పాటు ఒక గైనకాలజిస్ట్ ఉండే,
ఒక ఏథీస్ట్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దాన్ని వాళ్ళు శ్రీకృష్ణుడు అభిమన్యుడికి చెప్పినటువంటి ఒక స్టోరీ ఉంది కదా అప్పట్లో గర్భంలో ఉన్నప్పుడు, దాంతో రిలేట్ చేశారు వాళ్ళు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు మెయిన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డ్యూరింగ్ ఎక్లిప్స్ టైంలో? అయితే ఇప్పుడు ఎక్లిప్స్ టైంలోనే కాదండి, యాక్చువల్లీ ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. బికాస్ మీరు ఒక ఆత్మని బయటికి తీసుకొస్తున్నారు. యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఎ సోల్, యు ఆర్ నాట్ జస్ట్ ప్రొడ్యూసింగ్ సంథింగ్ ఆబ్జెక్ట్, జస్ట్ అన్ ఆబ్జెక్ట్ వితౌట్ లైఫ్ కాదు కదా. తల్లి ఎప్పుడైతే ఒక స్త్రీ ఎప్పుడైతే తల్లిగా తన అంటే ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఉంటుందో అప్పటి నుంచి ఆమె ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కేవలం 6 నెలల తర్వాత కమ్యూనికేషన్ నేర్చుకుంటున్నాడు కాదు, మీరు తినే ఆహారము, మీ స్లీపింగ్ టైమ్సే కాకుండా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలు వింటున్నారు, ఎటువంటి సమాజంతో కలుస్తున్నారు, ఎటువంటి సమాజాన్ని స్వీకరిస్తున్నారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం ఆహారం అని మాట్లాడతాం మనం తప్ప మనము ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు. కానీ కొన్ని దేశాల్లో ప్రెగ్నెంట్ ఉమెన్ని డెలివరీ అయ్యే వరకు కూడా చాలా ఒక హోలిస్టిక్ అంటే ఒక స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్లో పెడతారు. సో దట్ ఏంటంటే హై ఐక్యూతో పుడతాడు పిల్లవాడు అని. ఆ టైంలో వాళ్ళు చాలా స్పిరిచువల్ చాంటింగ్ కానీ, మంచి స్పిరిచువల్ బుక్స్ కానీ, ధ్యానము ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు చేస్తారు వాళ్ళు వాళ్ళ కోసం చేయరు సార్. ఒక పిల్లవాడిని, ఒక శిశువుని భూమి మీద తెచ్చేటప్పుడు వాళ్ళ నైతిక బాధ్యత అది. వాట్ వీ హ్యావ్ టు గివ్. బయట ప్రపంచానికి వచ్చిన తర్వాత ఎట్లనో దౌర్భాగ్య బాల్యమే ఉంటుంది, అవునా కదా. మీరు పిల్లవాడి కోరికలను తీర్చగలరా? మీరు చెప్పండి. పిల్లవాడి కోరికలన్నీ తీర్చే సమాజమే లేదు ఇక్కడ, అది జరగదు కూడా. అది వాళ్ళ కోరికకి హద్దు లేదు కదా. సో కనీసం మీరు గర్భసంచిలో ఉన్నప్పుడైనా ఒక మంచి ఉన్నతమైనటువంటి అట్మాస్ఫియర్ ఇవ్వండి. ఆ అట్మాస్ఫియర్ని ఎలా ఇస్తున్నారు ఇప్పుడు చూడండి. ఒక శిశువు జన్మించిన తర్వాత తల్లి తీసుకునే ఆహారం పదార్థ రూపంలో కావచ్చు, లిక్విడ్ ఫామ్లో కూడా కావచ్చు, ఆ పిల్లవాడికి ఎఫెక్ట్ అవుతుందా లేదా? తల్లి పాల ద్వారా ఎఫెక్ట్ అవుతుందా లేదా? ఈమెకు కోల్డ్ ఉంటే ఆ పిల్లవాడికి కూడా కోల్డ్ వస్తుంది. ఇవి చాలా సైంటిఫికల్ ప్రూవ్ అయినాయి. సో తల్లి ఏం రిప్రజెంట్ చేస్తుంది? తన బాడీ ద్వారా ఆ పిల్లవాడి ఎమోషన్స్ ని, బయాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు గర్భసంచిలో ఉన్నప్పుడు ఎందుకు ఎఫెక్ట్ ఉండదు? దానికి ఎక్లిప్స్ ఒకటే ఎందుకు మనం తీసుకోవాలి? బట్ ఎక్లిప్స్ టైంలో ఏంటంటే మళ్ళీ ఈ ఛాందస భావాల జోలికి వెళ్ళకూడదు. గ్రహణం చూడంగానే లోపల పిల్లవాడికి ఫిజికల్లీ ఛాలెంజ్గా పుడతాడు, మూతి వంకరతో పుడతాడు, లేకపోతే మెంటల్ ఇల్నెస్ ఉంటుంది. ఇది సంబంధం లేదండి. శిశు జన్మానికి మెంటల్ ఇల్నెస్ ఉందంటే జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది ఒకటి, ఇది అంగవైకల్యంతో పుడితే. లేదో మన దగ్గర జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే కూడా ఒప్పుకోడు. నేను మొన్న రీసెంట్గా కూడా ఒక క్లయింట్ని చూశాను. పిల్లవాడు అందంగా పుట్టలేదని బాధపడుతున్నాడు తప్ప చాలా మందికి పిల్లలే లేరు నాయన, కనీసం నీకు పిల్లవాడనే పుట్టాడని చెప్పారు. ఆ పిల్లవాడు అందంగా లేడని చెప్పి బాధపడుతున్నాడు. ఎందుకంటే తన భార్య చాలా అందంగా ఉంటుంది. అంటే ఎంత బేసిక్ లెవెల్ సమాజంలో ఉన్నాం చూడండి. సో కాబట్టి గర్భసంచిలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా చాలా మంది పిల్లల్లో హయ్యర్ ఐక్యూ లేకపోవడం, లేజీగా ఉండడము, లేకపోతే వైలెంట్గా ఉండడం, ఇలాంటి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. కానీ దాన్ని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలంటే మాత్రం పూర్తిగా సాధ్యం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.